హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుందండి. ఇంకా ఇప్పటికి అయిపోయినాయి పనులన్నీ కూడా. బట్టలేం ఉతకలేదు, అందుకనే తొందరగా అయిపోయినాయి పనులు. ఇది వచ్చేసి ఈరోజు, అంటే ఇప్పుడు మార్నింగ్ జరిగిన వ్లాగ్ అనమాట. నిన్నటిది ఈరోజు కలిపి పెట్టేస్తున్నాను. ఎందుకంటే ప్రతిదీ కూడా షూట్ చేయట్లేదండి. షూట్ చేస్తుంటే ఏమంటున్నారంటే, ఎందుకక్క ప్రతిదీ చూపించడం, ఏదో ఇంపార్టెంట్ చూపించండి సరిపోతుంది అని అంటున్నారనమాట. అందుకనే సో నేనైతే మార్నింగ్ టమాటా పచ్చడి చేశానండి. నేనింకా దోసలు కూడా తినేసి, టిఫిన్ ఎక్కువ తినట్లేదు. ఎందుకంటే మనం కెలాగ్స్ తింటున్నాం కదా, దాంతోనే కడుపు నిండిపోతుంది సగం. ఇంకా టిఫిన్ కూడా హెవీగా తింటే ఇంకా ఎక్కువైపోతుందనమాట. అందుకనే నేను జస్ట్ ఒక రెండు దోసలు అయితే తిన్నాను. ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను. నేను వచ్చినాయండి 3 చీరలు తీసుకొచ్చారు. ఈ బ్లౌజ్ నేను కుట్టిన బ్లౌజ్ అనమాట. పెద్ద సైజు మన దగ్గర అయితేనే కొంచెం కన్వెంట్గా ఉంటుంది వీళ్ళకి. వేరే చోట కుట్టించుకున్నా కూడా అంత ఉండదంట. సో మన దగ్గరే కుట్టించుకుంటారు. వీళ్ళకి ఒక హ్యాండ్ లూజ్ ఉంటుంది, ఒక హ్యాండ్ టైట్ ఉంటుంది, ఒక చెస్ట్ తక్కువ ఉంటుంది, ఒక చెస్ట్ ఎక్కువ ఉంటుంది. సో అలా ఉంటారులేండి. అంటే బాడీస్ అని అందరూ ఒకలా ఉండవు కదా. సో మనం బాగా అలవాటు కాబట్టి వాళ్ళకి ఎలా కుడితే సెట్ అవుతుందో తెలుస్తుంది. అందుకనే నేనైతే వాళ్ళు మాత్రం నా దగ్గరికి వస్తారు. నేను శారీస్ అయితే చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి ఒక పట్టు శారీ. దీనికి మనకి హ్యాండ్ దగ్గర అయితేనే మనకి పఫ్ ఇమ్మన్నారు. ఈ బ్లౌజ్కి వాళ్ళ దగ్గర ఉన్న లైనింగ్లు కూడా తీసుకొచ్చి ఇచ్చారు. తీసి పక్కన పెట్టేస్తాను. ఇది ఒక బ్లౌజు. ఇంకా వస్తున్నాయండి స్లోగా. నాకే ఇంకా కొంచెము వాతావరణం చల్లగా ఉండటం వల్ల బాడీ అనేది యాక్టివ్గా లేదనమాట. ఇంకా చేయాలా వద్దా పని అన్నట్టే స్లోగా చేసుకుంటున్నాను. ఇంట్లో వర్క్ కాబట్టి, బయట జాబ్కి వెళ్ళే పని లేదు కాబట్టి కొంచెం ఇలాగ ఉంటుంది. అదే బయటికి జాబ్కి వెళ్ళేదైతే ఖచ్చితంగా మనం బద్ధకాన్ని వదిలించుకుంటాం అనమాట. వాళ్ళు ఒప్పుకోరు కదా అంత లేజీగా ఉంటే. ఇంట్లో పని కాబట్టి అంత లేజీగా పని చేసుకుంటున్నాను మెల్లగా. సో ఈ శారీ బాగుంది కదా. ఊరు వెళ్ళారంట సంక్రాంతికి, వాళ్ళకి పెట్టారంటండి శారీసు. సో ఇంకోటి వచ్చేసి ఈ శారీ కూడా చూపిస్తాను చూడండి. ఈ శారీ కూడా బాగుందండి కలర్ అనేది. ఇది కూడా కట్ చేస్తాను బ్లౌజ్ పీసు. ఈ ప్లేన్ వచ్చింది. సో నేనైతే సిల్వర్ కలరే పైపింగ్ వేస్తాను. ఏదైనా డిజైన్ అనేది ఇంకా మన చాయిస్ అనమాట. ఏం పెట్టినా ఎలా పెట్టినా కూడా వాళ్ళకి నచ్చేస్తుంది. ఇంకా మీ ఇష్టం అండి అంటారు. సో ఇది కూడా బ్లౌజ్ పీస్ పక్కన పెట్టేస్తాను. దీన్ని కూడా మడత పెట్టేసి, దీనికి సంబంధించిన ఫాల్స్ తీసుకుని పక్కన పెట్టేసి, మనం ఫాల్ కుడతారు కదా వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకా ఫాల్ పని అయిపోయింది. ఇప్పుడు నేను పీకో చేసి ఫాల్ చేసి మళ్ళీ హెమ్మింగ్కి ఎవరికైనా ఇచ్చాను అనుకోండి, టైం అంతా చాలా వేస్ట్ అయిపోతుంది నాకు. ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయడానికి కూడా టైం ఉండదు నాకు. అందుకని నేను పీకో ఫాలు ఎక్కువ మట్టికి బయటికి ఇస్తాను. అలా అని చెప్పేసి ఎక్కువ రావండి, చాలా అంటే చాలా తక్కువ వస్తాయి. నాకు వచ్చేదే నెలకి ఒక 2-3 చీరలు అంతే. సో ఇప్పుడైతే నేను పక్కన సపరేట్గా దానికి ఫాల్స్ పెట్టుకున్నాను అనమాట. గ్రీన్ కలర్, బ్లూ సపరేట్ కవర్స్ పెట్టుకున్నాను. ఇందులో చూసుకుని మనం ఏ కలర్ మ్యాచ్ అవుతుందో పెట్టేసుకుంటే, ఇదంతా టైం అనేది నాకు ఖచ్చితంగా ఒక ½ అవర్ అయినా పడుతుందండి ఇవన్నీ సెట్ చేసుకుంటానికి. అందుకనే నేను ఒక 5 రూపీస్ తీసుకుంటానమాట. అంటే అవతల వాళ్ళకి 35 రూపీస్ ఇచ్చి, అదే 30 రూపీస్ ఇచ్చి నేను ఒక 5 రూపీస్ అలా తీసుకుంటాను. ఎందుకంటే ఇక టైం అనేది నేను స్పెండ్ చేస్తున్నాను కదా, పైగా మన కస్టమర్స్ వేరే వాళ్ళకి వర్క్ ఇస్తున్నాం కాబట్టి ఆ మాత్రం 5 రూపీస్ తీసుకుంటాంలో తప్పులేదు. డైరెక్ట్గా ఇచ్చేయచ్చు, కానీ నా దగ్గర ఫాల్స్ ఉన్నాయి కదా, మరి ఆ ఫాల్స్ అని సెట్ చేసుకోవాలి. అందుకనే కొత్త ఫాల్స్ కూడా తీసుకురావట్లేదు ఇంకా నేను. ఎందుకంటే నేను ఎక్కువ వర్క్ పెట్టుకోవట్లేదండి. ఎక్కువ వర్క్ పెట్టుకుంటే ఏంటంటే ప్రెషర్ అయిపోతుంది, హెల్త్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఎక్కువ పెట్టుకోవట్లేదు. సో ఇది కూడా అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇంకొకటి కలరు చూస్తున్నాను ఏది మ్యాచ్ అవుతుంది ఏంటి అనేది. ఇవన్నీ చెక్ చేసుకోవాలండి 1-2 సార్లు. నాకైతే డార్క్ కలర్ అయితేనే బెస్ట్ అనిపించింది. లైట్ కలర్ అనుకోండి మనకి తొందరగా కలర్ పోతుంది. ఇలా సెట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఇంకొక కలర్ మ్యాచ్ అవ్వట్లేదు, అవి చెక్ చేస్తున్నాను అనమాట. ఆ గ్రీన్ వేరే దాంట్లో పెట్టాను. చూస్తున్నా ఎందులో అయితే సెట్ అవుతుంది ఏంటనేది. ఈ కలర్ అయితే సెట్ అయిపోతుందండి. ఫైనల్గా అయితే అన్నీ దొరికేసినాయి. ఇవన్నీ కూడా అన్నీ ఉన్నా కూడా అసలు స్పెషల్గా ఒక రూమ్ ఉండాలన్నమాట. నాకు రూమ్ ఉంటేనే సెట్ అవుతుంది. అన్నీ ఒకే దాంట్లో మంచం కింద పక్కన చూస్తున్నామండి మేము కూడా రూమ్స్. ఏమైనా మంచి దొరికితే షిఫ్ట్ అయిపోతామని. ఎందుకంటే సరిపోవట్లేదు అసలు. మనదేమో బిజినెస్ కదా, ఇది కూడా ఒక రకమైన బిజినెసే కదా, షాపు లాంటిదే. అందుకనే నేనైతే ఏదైనా డబల్ రూమ్ చూసుకుంటే బాగుంటుందని
సో ఇప్పుడైతే ఇవన్నీ పెట్టేసుకుని సపరేట్ చేసేసుకుని దేని దానికి కవర్లో పెట్టేసామనుకో, నాకు అవి కావాలి అంటే కవర్స్ అట్ట ముక్కలు ఉన్నాయి కదా, అవి కావాలి. ఎందుకంటే మనకి దాని మీద బిల్లు రాసేసి వాళ్ళకి ఇచ్చేయచ్చు అనమాట. అందుకనే అవన్నీ అట్ట ముక్కలు కూడా వాళ్ళకి ఇవ్వకుండా ఓన్లీ ఫాల్సే ఇస్తాను. సో ఇది అయిపోయిందండి. ఇంతకీ నేను మార్నింగ్ ఏం వంట చేశాను ఏంటనేది మీతో షేర్ చేస్తాను, ఓకేనా. మార్నింగ్ 6కి అయితే లేచాను. లేవగానే ఇది వచ్చేసి ముందు రోజు అనమాట, అంటే ఈ రోజు కాకుండా ముందు రోజు చామగడ్డ పులుసు చేశాను. ఫ్రై చేసేసి ఆనియన్స్ టమాటాలు అవి ఫ్రై చేసి ముందు ఉడకపెట్టేసుకుని పైన తొక్క తీసానమాట. సో కర్రీ అయితే చేసిన తర్వాత ఇడ్లీ పిండి తీసుకొచ్చానండి. పైన అమ్మాయి దోశల పిండి ఇచ్చిందనమాట. అయితే తను ఏం చేస్తుందంటే కొంచెము అటుకులు ఎక్కువేస్తుంది దోశల్లో, దానివల్ల స్టిఫ్గా రావు. మా పిల్లలు స్టిఫ్గా ఉంటేనే తింటారు, అంటే క్రిస్పీగా ఉండాలి, మెత్తగా ఉండకూడదు. సో నేను ఏం చేశానంటే ఇంకా సర్లే అని చెప్పేసి దోశల పిండి తీసుకొచ్చానని చెప్పాను ముందు వీడియోలో మీకు. దీంట్లోంచి కొంచెం తీసేసి దాంట్లో కలిపాను. ఇడ్లీ పిండిలో కలిపామనుకోండి, మనకి దోశల పిండిలోకి ఇడ్లీ పిండి కొంచెం ఒక 2-3 చెంచాలు, స్పూన్స్, ఇంత పెద్ద స్పూన్ ఉంది కదా, అది కలిపామనుకోండి చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సో మెత్తగా కూడా తొందరగా అవ్వవు. కలిపేసి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసాను దోశల పిండి నెక్స్ట్ డే వేసుకోవచ్చని. ఇంకా మిగిలిన ఇడ్లీ పిండితోటి ఇడ్లీలు వేసాను. సో ఇప్పుడైతే రెడీ అయిపోయింది. కొంచెం గ్రేవీలాగా అయిపోయి ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు ఉడకపెడితే నాకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో ఎంత ఇష్టంగా ఏం తినరండి, ఏమైనా కొంచెం వెరైటీ చేస్తే తినరండి. ఎంతసేపు వంకాయలు, దొండకాయలు, బెండకాయలు అవే తింటారు తప్ప ఏమైనా కొత్తగా చేద్దామన్నా తినరు. అందుకు నాకు కూడా ఇంట్రెస్ట్ కూడా ఉండదు, వీళ్ళకి పెట్టినా కూడా తినరు, నేనే తినాలి అని. ఏదో బలవంతంగా నెయ్యి వేసి అది వేసి ఇది వేసి పిల్లలకి తినిపించాను. ఇంకా ఇడ్లీలు అయితే అయిపోయినాయి కదా, ఇంకా పిల్లలకైతే పెడుతున్నానండి. స్కూల్కి వెళ్ళిపోతారనమాట, కొంచెం తొందరగా తినేస్తా. ఆ ఇడ్లీలో సాంబార్ కావాలి అంటాడు మా చిన్నోడు. ఆ సాంబార్ ఏం చేయలేదు, రేపు చేస్తాలే అని చెప్పేసి ఓన్లీ ఇడ్లీలే పెడుతున్నాను అనమాట. ఇంకా అసలు వీళ్ళు ఏంటంటే మాస్క్ కావాలంటండి. మాస్క్ బయట చూస్తే ఎక్కడ దొరకట్లేదు మరి, అంటే ఈ మధ్యన మాస్కులు ఏమీ అమ్మట్లేదు. కానీ ఏదో కొత్త వైరస్ వస్తుందంట. దగ్గొచ్చినా కూడా టీచర్స్ పెట్టుకోమని చెప్తున్నారంట. మా చిన్నోడు మాస్క్ ఇది అంటే నేను ఊరు వెళ్ళే ముందు కుట్టానని చెప్పాను కదా, అది మంచిగా వాష్ చేసేసి ఇచ్చేసాను అనమాట. 2 రోజుల నుంచి మా ఇంట్లో అదే గోల, మాస్క్ పెట్టుకోమన్నారు టీచర్ అని. సో ఇప్పుడైతే నాకు కొంచెం చట్నీ ఉంది, ముందు రోజు చేసిన చట్నీ, అదైతే వేసేస్తున్నాను. అయితే ఇంకో ఇలాంటి చట్నీ తక్కువ ఉన్నప్పుడు మా వారికి చట్నీ ఉండాలంటే కష్టమవుతుంది కదా. ఒక సిస్టర్ ఏం చెప్పారంటే ముందే ఒక ఫ్రై చేసి పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకొని పౌడర్ చేసుకోండి అక్క, ఎప్పటికంటే అప్పటికి ఏమైనా తక్కువ అవుతున్నప్పుడు వేసుకోవచ్చు అని చెప్పారు. అలాగే పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇంకా పిల్లలు కూడా వెళ్ళిపోతున్నారండి స్కూల్కి. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయింది. ముందు రోజు వ్లాగ్ అండి ఇది, నిన్నటి వ్లాగు. అయితే ఇది చూసారా, ప్యాంట్ నేను చెప్పాను కదా ప్యాంట్ కుట్టుకున్నానని, చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి, కానీ హైట్ కొంచెం ఎక్కువ పెట్టుకోండి, ఎందుకంటే కాటన్ కదా, సింక్ అయిపోయిందంటే మరీ పైకి అయిపోతుంది. అది చెప్పాను కదా సిస్టర్ చెప్పినట్టు ఫ్రై చేసి పెట్టుకున్నానని. సో దాన్ని పౌడర్ వేసేసి కలిపేస్తే ఒక మనిషికి అయితే వచ్చేస్తుందండి. 2 చెంచాలు వేసామంటే చట్నీ రెడీ అయిపోయింది. ఏం చేశానంటే శనగపప్పు, అదేవిధంగా మినపప్పు, శనగపప్పు ఫ్రై చేసేసి దాంట్లో ధనియాలు వేసి, ఎనిమిరపకాయలు వేసేసి, కొంచెం చింతపండు వేసేసి బాగా ఫ్రై చేసి మిక్సీ పట్టేసాను. చింతపండు కూడా వేయలేనట్టున్నాను, చింతపండు వేయలేదు, నార్మల్గా ఈ పప్పులే అనమాట. పౌడర్ చేసేసి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాను, మళ్ళీ బయట పెడితే పురుగు పట్టేస్తుంది కదా అని. ఎప్పుడైనా ఇలా తక్కువ అయినప్పుడు వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంది. ఈసారి కొంచెం ఎక్కువ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. శనగపప్పు మెయిన్, పుట్నాల పప్పు కాదు, శనగపప్పు, ధనియాలు కొంచెం. టేస్ట్ అయితే బాగుందండి, మంచి స్మెల్ కూడా వచ్చింది ధనియాలు వేయటం వల్ల అనుకుంటా. సో ఇది అయిపోయిన తర్వాత నిన్న ఒకటి లాంగ్ అంటే బాగా హెవీ సైజు టాప్ అయితే కుట్టానమాట. టైం అంతా కూడా దీనికే సరిపోయింది, ఎందుకంటే కొంచెం అతుకులు పడ్డాయండి. కొంచెం కాదు, బాగానే పడింది అతుకులు. అయితే మనం ఇచ్చిన అది లైనింగ్ ఉంది కదా, క్రేప్ లైనింగ్ అనమాట, బాటమ్కి అదేనంట, లైనింగ్ కూడా అదేనంట. కానీ సరిపోదని చెప్తే సరే అడ్జస్ట్ చేయండి, లేదంటే బయట నుంచి ఏమైనా తీసుకురండి అంటే సేమ్ కలర్ దొరకలేదు. నేను ఏం చేశానంటే ప్యాంట్కి ఎంత కావాలో అంత ఉంచేసుకొని మిగతాది కట్ చేసేసాను బాటమ్కి వాడదామని. ఓకే, బాటమ్కి అయితే తీసేసుకున్నానండి. ఇంకా తీసేసుకుని ప్యాంట్కి పైన టాప్కి, కింద ప్యాంట్కి పైన టాప్కి అనమాట. పైన టాప్కి ఇంతే క్లాత్. సో ఇది కట్ చేసేస్తున్నాను ఇప్పుడు నేను. తర్వాత ప్యాంట్ కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ తోటి పైన కుట్టేశాను అనమాట. అయిపోయింది. ఇది కుట్టేసరికే నాకు రోజంతా పట్టేసిందండి, అంటే దగ్గర దగ్గర 3. అంటే నాకు రోజు అంటే అర్థం ఏంటంటే మార్నింగ్ 10:30 నుంచి 3 వరకే. ఆ తర్వాత చాలా పిల్లలకి తినిపించడాలు, హోంవర్క్ చేయించడాలు, తర్వాత
ట్యూషన్కి వెళ్ళిన తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వడాలు అవే సరిపోతాయి అనమాట. అందుకు నేను చేసేది అల్లా ఒక 3 అవర్స్ వర్క్ మాత్రమే. స్ట్రైట్ కట్ ప్యాంటు పాప బొద్దుగా ఉంటుంది. మనకి ఇచ్చిందేమో ఆదిది ప్యాంట్ ఏమో బాగా ఏంటంటే సాగుతుందనమాట. అమ్మాయికి కుదిరిందో లేదో కూడా నాకు తెలీదు. సాగటం వల్ల ఏంటంటే టైట్ అనిపించదు. సో అయిపోయిందండి. ఇంగో ఇంత పెద్దగా ఉంది. తర్వాత వచ్చేసి నైటు ఆమ్లెట్ వేసాను. ఎందుకంటే చెప్పాను కదా కర్రీస్ సరిగ్గా తినరని. ఆ కర్రీ కొంచెం ఆమ్లెట్ ఏదో బ్రతిమలాడితే తిన్నారు. ఇంకా మా వారిని కూడా అలాగే బ్రతిమలాడాలన్నమాట. ఆమ్లెట్ వేసేసి ఇద్దరు పిల్లలకి. ఎగ్ అనేది నైట్ పెట్టుకోవచ్చు కానీ ఆమ్లెటే పెట్టొచ్చు కానీ నైట్ బాయిల్డ్ ఎగ్ పెట్టకూడదు. ఎందుకంటే అరగదు కదా. సో నేనైతే కొంచెం నెయ్యి ఉందని చెప్పాను కదండి, మీగడ తోడు పెట్టానని చెప్పాను కదా, ఆ నెయ్యి కూడా కాచేస్తే ఒక చిన్న గ్లాసుడు అయింది. ఊరెళ్ళే ముందు మీగడ ఉందనమాట. వచ్చేసరికి వారం అయిపోయింది కదా, మళ్ళీ పాడైపోతుందని చెప్పేసి చేసేసాను ఎక్కువ అవ్వకుండానే. సో నెక్స్ట్ టైం అయితే కొంచెం బాక్స్ అంతా నిండింది చేస్తే కనీసం ఒక పావు కిలో నెయ్యి అన్న వస్తుంది. చాలా ఉందండి నెయ్యి. ఇప్పుడు నేను అక్కడి నుంచి అత్తయ్య గారు ఇచ్చారు కదా సున్నుండ్ల పౌడరు, ఆ పౌడర్తో అయితే నెయ్యి వేసుకుని సున్నుండలు అయితే చేయాలి. తర్వాత చేస్తాం. ఇప్పుడు ఇంట్లో ఉన్నాయి తినటానికి. ఇంకా టీ అయితే పెట్టేస్తున్నాను. ఈయనకి కొంచెం దగ్గు జలుబు ఎక్కువ ఉన్నది. ఊరెళ్ళి వచ్చారు కదా, చేంజ్ అయిపోయింది అనమాట బాడీ అనేది. నేనైతే అల్లము టీ పెడుతున్నానండి. ఫస్ట్ వచ్చేసి మీరు చెప్తా ఉంటారు కదా ముందే వేసేయకండి అక్క టీ పౌడర్ అవని. అందుకని పాలంతా మరిగిన తర్వాత టీ పౌడరు షుగర్ వేసిన తర్వాత లాస్ట్లో నేను అల్లం దంచేసి వేస్తాను. 2 రోజుల నుంచి అల్లం టీ పెడుతున్నాను. నేను చెప్పాను కదా పైన అమ్మాయి ఇచ్చిందని చెప్పేసి, ఇంత ఇవ్వలేదు, సగమే ఇచ్చింది. కానీ నేను ఇడ్లీ పిండి కలపడం వల్ల కొంచెం ఇలా ఉబ్బిందనమాట. కొంచెం ఎక్కువైంది క్వాంటిటీ కూడా. అయినా ఇంకా మనకి మెత్తగానే అనిపిస్తుందండి. చూస్తే తెలిసిపోతుంది కదా, మెత్తగానే అనిపించింది. సరే రేపు చూద్దాంలే, ఇంకా సరిగ్గా రాకపోతే అనుకున్నాను కానీ బాగా వచ్చినాయి దోశలు అయితేని. ఇప్పుడు రైస్ కూడా ఉడికిపోయిన తర్వాత నేను మీగడైతే ఇంకో 2 రోజులు మీగడ ఎంత వచ్చింది చూసారా, ఇది 3వ రోజుది. ఎంత వచ్చింది చూడండి, అంత వస్తుంది అనమాట. అదంతా నిండేసరికి ఒక పావు కిలో నెయ్యి అన్న వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, బాగుంది, టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇది వచ్చేసి మనకి నేను రోజు వేయించుకుంటాను కదా పాలు, అవే కంట్రీ డిలైట్ మిల్క్. సో ఇవి వేడి చేసేసి తోడు పెట్టేస్తాను. పెరుగు ఉండట్లేదు ఈ మధ్యన, తోడు పెట్టట్లేదు. ఇంకా వంకాయ కర్రీ అయితే చేస్తున్నానండి. ఇది ఈరోజు మార్నింగ్ లాగా అనమాట. వంకాయ కర్రీకి నేనైతే నార్మల్గానే మనం ఎలాగైతే ఉల్లిపాయలు వేసేసి కర్రీ చేస్తామో, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ అదే అనమాట. కొంచెం ఫాస్ట్గా పెట్టేశాను వీడియోని, ఇవంతా కూడా ఎందుకులే చూపించడం. ఇంత కాస్ట్లీ పెట్టి చాకు కొన్నాను కానీ తెగట్లేదండి. మా అత్తయ్య గారి దగ్గర అయితే 20 రూపాయలు అంటే చాకు, అంటే రంపంలా ఉంది. ఇదేమో కొంచెం స్మూత్గా ఉంది కదా, వాళ్ళది రంపం ఎలా ఉంటుంది జిగ్జాగ్లా అలా ఉందనమాట. దానివల్ల భలే షార్ప్గా తెగింది. 20 రూపాయలనంట. నేను ఈసారి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అమ్ముతారు కదా, అది తెచ్చేసుకుంటాను. చాలా బాగా పనిచేసింది అది. కానీ ఫాస్ట్గా చేస్తే మాత్రం చేయి తెగిపోతుంది అది. కానీ ఇదేంటో చాలా మొండిగా అయిపోయింది కత్తి, షార్ప్ పెట్టించాలి. 2 ఉల్లిపాయలు వేసేసానండి. తీరా అంతా వండిన తర్వాత మా వారికి మెసేజ్ వచ్చిందనమాట, మర్చిపోయారంట చెప్పడం. అంటే టీమ్ లంచ్ ఉందంట, అక్కడే భోజనం చేసేయాలని చెప్పారు. అయ్యో ముందే చెప్పొచ్చు కదా, ఏదో ఒకటి వండి వేసుకునే వాళ్ళం కదా, కర్రీ అవన్నీ చేయాల్సి వచ్చిందంటే నాకు కూడా గుర్తులేదు అన్నారు. తీరా వండిన తర్వాత అలా అన్నారనమాట. ఇప్పుడు వచ్చేసి పాలు మరిగిపోయినాయి. యాక్చువల్గా నిన్నటి పాలు ఇరిగిపోతాయేమో పాలు అనుకున్నాను కానీ ఫ్రిడ్జ్లో పెట్టినందుకు అనుకుంటా. పైగా చల్లదనం కూడా ఎక్కువే ఉందండి బయట వాతావరణం, అందుకనే బాగానే ఉన్నాయి. అల్లం కూడా వేసేసాను దంచేసి, షుగరు అవన్నీ వేసేసి బాగా మరిగించేస్తే అయిపోతుంది. మన హెల్తీ ఫుడ్ ఉంది కదా కెలాక్స్, 3 టేబుల్ స్పూన్స్ వేసుకుని పక్కన పాలు మరుగుతున్నాయి. ఈ పాలు వేసేసి మిగతా పాలన్నీ కూడా తోడు పెట్టేశాను. కొనుక్కోండి ఫ్రెండ్స్, కెలాక్స్ కొనుక్కోండి, చాలా అంటే చాలా బాగుంది. నేను ప్రతిసారి చెప్తున్నాను, చెప్పి చెప్పి మీకు వినటానికి విసుకురావచ్చు కానీ నాకేంటంటే ఇలాంటి కొంచెం మంచి జరిగింది అనుకోండి 10 సార్లు చెప్తాను అనమాట. అది జరగలేదనుకోండి, జరగలేదని అది కూడా 10 సార్లు చెప్తాను. అది నాకు అలవాటు. ఒక్కొక్కరికి ఏంటంటే చెప్పింది ఎందుకు చెప్తున్నావు అని ఒక సిస్టర్ కామెంట్ చేశారనమాట. ఇంకేం చేస్తాం, ఒక్కొక్కరికి ఒక అలవాటు ఉంటుంది కదా, ఇందులో కూడా నాకు ఈ అలవాటు అనమాట. ఎప్పటికప్పుడు అనుకుంటానే ఉంటాను, వద్దు చెప్పకూడదు, చెప్పింది చెప్పింది చెప్పకూడదని. కానీ అలవాటు అయిపోతుంది. ఈ అలవాటు వల్లే మన ఛానల్లో సక్సెస్ అయ్యారు చాలామంది. ఎందుకంటే బ్లౌజ్ కటింగ్ చెప్పిన కటింగే మళ్ళీ చెప్పి చెప్పి చెప్తే అలా అలా విని 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 వాళ్ళకి విసుగు వచ్చేసి ఇంకా ఈవిడ వాగుతూనే ఉంటుంది, చెప్తానే ఉంటుంది, ఒకసారి ట్రై చేసేద్దామని చెప్పేసి ట్రై చేసి సక్సెస్ అయ్యారంట. నాకు ఎలా తెలిసిందంటే ఒకరు కామెంట్ చేశారు, మీరు ఇలాగ ఓపికతోటి చక్కగా చెప్తున్నారు, ఫస్ట్లో నాకు విసుగు వచ్చేది, మీ వీడియోస్ అంటే మీ వాయిస్ బట్టి
వినాలనిపించేది. చెప్పేసరికి సరే ఇంతలాగా వాగుతుంది కదా, ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను. భలే వచ్చిందండి బ్లౌజ్ నిజంగానే. ముందే ట్రై చేసుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఈసారి లేట్‌గా ట్రై చేశాను. లేట్‌గా సక్సెస్ వచ్చిందని బాధపడింది కొంత. సో, దీనివల్ల ఇక్కడ సక్సెస్ అయ్యాను. అంటే మీరు మీరు కూడా సక్సెస్ అయ్యారు. కానీ ఇక్కడ ఏంటంటే నేను చెప్తుంటే కొంతమందికి విసుగొస్తుందనమాట. ఇంక అంతే మరి, కొంతమంది కొన్ని కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి కదా! సో, అవతల వాళ్ళు మంచినే కాదు, కొంచెం ఇలాంటి వాటిని కూడా యాక్సెప్ట్ చేయాలి ఫ్రెండ్‌షిప్ అన్నాక. సో, మీరందరూ నేను ఫ్రెండ్స్ అనుకుంటున్నాను కాబట్టి ఇవన్నీ షేర్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసానండి. తర్వాత కట్ చేసిన ఇలాగా ఏంటిది వంకాయలు కూడా వేసేసాను. ఇప్పుడు నేను టమాటా పచ్చడి చేస్తున్నాను. టమాటా పచ్చడికి ఉల్లిపాయలు అంటున్నానండి, టమాటాలు వేసేసాను, పచ్చిమిరపకాయలు వేసేసాను, పల్లీలు జీలకర్ర వేసేసాను, కొత్తిమీర పుదీనా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. కొత్తిమీర పుదీనా ఇవన్నీ ఉన్నందుకు మనం ఖచ్చితంగా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి, లేకపోతే కొంచెం నజ్జుగా ఉంటుంది అనమాట, అంటే చలవ చేస్తుంది. సో, నేనైతే వెల్లుల్లిపాయలు వేస్తే ఈక్వల్ అయిపోతుంది అనమాట. లాస్ట్లో చింతపండు వేసుకుని మగ్గిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే, కొంచెం టమాటా చట్నీ కారంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. కానీ మా వాళ్ళు గంతులు వేసేస్తారనమాట, కారంగా ఉందని. కారంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, మీకు కూడా తెలుసు కదా. ఇంక ఇదంతా మగ్గిపోతే మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. లేదంటే ఎంత లేట్గా ఫ్రై చేసినా కూడా మగ్గదనమాట. ఉప్పు వేసేసి పసుపు వేసేసి ఇదిగో పక్క నుంచి పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలు కూడా వేసేసానండి. చక్కగా మగ్గిపోతాయి. ఇంకా అయిపోయినట్టే పనులన్నీ కూడా. రైస్ కూడా అయిపోయింది, కర్రీ కూడా అయిపోయింది. ఇంకా దోశలు వేయాలి. దోశలు ఎలా వస్తాయి ఏంటో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చినాయి. ఇంకా ఇక్కడ మగ్గుతూనే ఉంది ఇంకా. దీంట్లో కారము, ఉప్పు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ ఈ 3 వేసేసి జస్ట్ నేను విజిల్ పెట్టకుండా, అంటే ప్రతిసారి కుక్కర్ వాడకండమ్మా అని ఒక సిస్టర్ కామెంట్ చేశారనమాట, అందుకుని ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ కూడా వేసేసాను. తర్వాత గరం మసాలా కూడా వేసాను. అవన్నీ వేస్తేనే బాగుంటుందండి, టేస్ట్లో అయితే బాగోదు. అయిపోయింది. కొంచెం కారం వేసేసాను. కొంచెం కారం ఎక్కువైనట్టు అనిపించింది కదా, నాకు కూడా అదే అనిపించింది. కర్రీ తక్కువ ఉంది, కారం ఎక్కువ ఉంది. నెయ్యి వేసేస్తే సెట్ అయిపోతుందిలేండి తినేటప్పుడు. నెయ్యి వేసుకుని తిన్నామనుకో. జీడిపప్పులు లేవు, అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. మళ్ళీ తెచ్చుకోవాలి, ఫస్ట్ రావాలి. ఫస్ట్ వస్తే శాలరీ వస్తుంది కదా, ఏమైనా డబ్బులు చేతిలో వస్తాయి కాబట్టి కొనుక్కోవచ్చు. ఇంకా ఈ మధ్యన షాపింగ్లు అస్సలు చేయనండి. ఇంకా ఒక 1 ఇయర్ వరకు, 6 మంత్స్ 1 ఇయర్ వరకు. మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతికి, ఓన్లీ సంక్రాంతికి ఎక్కువ షాపింగ్ చేస్తానన్నమాట. ఎందుకంటే ఊరు వెళ్తాం కదా, కొంచెం మంచి బట్టలు కట్టుకుంటే బాగుంటుంది కదా, మర్యాదగా ఉంటుంది అని చెప్పేసి. ఇంకా ఇంట్లో ఉంటే మాత్రం ఏం కొనను. ఎందుకంటే పైగా మాకు కంటిన్యూగా ఫెస్టివల్స్ లాగా ఉంటాయి అన్నమాట. అంటే పిల్లలకి నెక్స్ట్ నవంబర్లో, డిసెంబర్లో పిల్లల బర్త్డేస్ ఉన్నా కూడా మేము ఏం తీసుకోము. ఓన్లీ సంక్రాంతికి, పెళ్లి రోజుకి, నా బర్త్డేకి లైన్గా ఉంటాయి. డిసెంబర్లో నా బర్త్డే, జనవరిలో పండగ, ఫిబ్రవరిలో మ్యారేజ్ డే, అలా ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ బట్టలు తీసుకుంటాం. ఆ తర్వాత ఇంకా ఏం తీసుకోను. ఇంకా దోశలు వేసేస్తున్నాను. బాగా వచ్చాయండి. నాకు అనిపించింది ఏంటంటే ఇంకా కలపాల్సిందేమో దోశలు ఇది మనకి ఇడ్లీ పిండి దోశలు అనుకున్నాను, కానీ మంచి స్టిఫ్గా వచ్చేసాయి. బాగా ఫ్రై అవ్వాలి, హీట్ అవ్వాలి. ఫ్రై అంటే క్రిస్పీగా అవ్వాలన్నమాట. మనం ఇది కూడా నాన్ స్టిక్ ప్యాన్ కూడా కొంచెం హీట్ అవ్వాలి. కొంచెం అంటే కొంచెం కదా, బాగానే హీట్ అవ్వాలి, అప్పుడే బాగా వస్తుంది. అయిపోయిందండి. ఇది కొంచెం క్రిస్పీగా అయిపోయే వరకు ఫ్రై చేసేసుకుంటే, ఫ్రై అంటే కాల్చుకోవాలన్నమాట ఎక్కువసేపు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇవంత క్రిస్పీగా రాలేదు, కానీ మా హస్బెండ్ది అయితే భలే వచ్చిందండి, పూతరేకులాగా వచ్చింది. ఇది పిల్లలకి, ఎందుకంటే అది ఇంకా పలుచగా వేశాను, కొంచెమే పిండి వేశాను, బాగా తిప్పాను అనమాట రౌండ్గా. ఇది ఎక్కువ పిండి వచ్చేసింది, అందుకనే అంత క్రిస్పీగా రాలేదు. కానీ మా హస్బెండ్ది ఇంకా బాగా వచ్చింది. తొందరగా వెళ్ళిపోయారు, ఆఫీస్లో ఫుల్ వర్క్ ఉందంట. 1 వీక్ లీవ్ పెట్టేశారు కదా, ఫుల్ వర్క్ ఉందంట. 9:30కే వెళ్ళిపోయారు. అయిపోయింది. మొత్తానికి 3 దోశలు వేసాను. 2 తింటారు, ఇంకోటేమో హాఫ్ అనమాట. 1.5 దోశ కంటే ఎక్కువ తిన్నారు పిల్లలు. చట్నీ అయితే టేస్ట్ బాగా వచ్చింది. కొంచెం ఆయిల్ వేసేసి ఇలాగా దీన్ని కూడా కొంచెం క్రిస్పీగా చేస్తే అయిపోతుంది.
ఇంకా పిల్లలకి పెట్టేస్తే వాళ్ళు కూడా తినేసి వెళ్ళిపోయారండి స్కూల్కి. ఇంకోండి రెండు రెండు దోశలు వచ్చినాయిలేండి. ఇంకా మా వారిది చూడండి ఎంత బాగా వచ్చింది చూసారా కదా. మంచిగా బయట మనకి హోటల్లో ఉండేటట్టే వచ్చిందనమాట. అంటే బాగా పల్చగా తిప్పాను, అందుకని బాగా వచ్చింది. సో ఇదండి ఈరోజు వ్లాగ్. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.